ఏంటో చాలా మంది ఎక్సిట్ అయిపోయారు. మెసేజ్ ఏమన్నా చేశారా? లేదు. సార్ గౌతమ్ సార్ ఫోన్ చేయాల్సింది. ఆయన వితిన్ 5 minutes అన్నాడు. చేస్తాం సార్ చేస్తాను. జాయిన్ అవుతున్నారంట. సార్ ఎందుకు ఎక్సిట్ అయిపోయారు? షరీఫ్ చెప్పు. ఎందుకు ఎక్సిట్ అయిపోయారు? ఏమో మన ఐడియా లేదు. షరీఫ్ స్క్రీన్ కనిపిస్తుందా? కనబడుతుంది. ఓకే. సరే సార్ వచ్చేసారు. మెసేజ్ పెట్టండి. క్లాస్ స్టార్ట్ అయ్యండి. కుమార్, ఇమ్రాన్, ఇంకొకరు సార్ గుడ్ మార్నింగ్ సార్. చేసావా సుకుమార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. చేశాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చేసావా? చేశాను సార్. పోస్ట్ చేశాను సార్. చూసానులే సార్. అది 11:30, 12కి అయిపోయింది సార్. కానీ ఆ స్నాప్ షాట్లు అనేది సరిగ్గా రాలే. కొంచెం టైం పట్టింది. అసలు ఎట్లా ఏం చేయాలా అని అనేది అందుకు కొంచెం లేట్ అయింది సార్. అందుకు ఆ టైం పట్టింది. అట్లా పర్లేదు. ఓకే సార్. ఈయన ఏమయ్యాడు? ప్రభా ఏమయ్యాడు? సార్ ప్రభు ఇమ్రాన్ ఒకసారి మీతో మాట్లాడాలని సార్. నేను ఈవినింగ్ మీకు ఫోన్ చేస్తాను చెప్పచ్చు. ఇమ్రాన్ అంటే వాళ్ళిద్దరు ఉమేష్ ప్రభు. ఓకే ఓకే. మ్యూట్ చేయండి మేడం, మాట్లాడదాం. డిస్కషన్ మీరు చాలా వరకు చేసిన వాళ్ళు అప్ అండ్ లో నల్స్ ఉన్నవే చేశారు. నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ ఈవెన్ నాట్ అండర్స్టాండింగ్. అప్ అండ్ లో అందరూ మీరు టెస్ట్ చేయాలి ఫస్ట్. నేను మొన్న ఏం చెప్పాను, 2 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ ఏం చెప్పినాను మీకు? ఒకే కాలం నేర్చుకోవాలి, కనీసం డిఫరెంట్ వాల్యూస్ ఉండాలి. మీరు అదంతా లేకుండా ఒక్కో టేబుల్లో ఒక కాలం పెట్టి అపాయింట్ చేశారు. సో మీకు నల్స్ ఏదో వస్తాయి అందరికీ మోస్ట్ ప్రాబ్లీ. అది మానండి. ట్రైల్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని దాంట్లో ప్రాక్టీస్ చేయండి. లేకపోతే కష్టమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, నాతో మాట్లాడేది ఏమీ లేదు. ఎవ్వడైనా నేను ఎవరిని బతిలాడను. ఫస్ట్ పాయింట్,
వాళ్ళు టాస్కులు చేయలేకపోతే ముందు చెప్పాలి. టాస్కులు చేయడానికి కూడా ఇబ్బంది, 15 మినిట్స్ కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు దయచేసి. అది సెకండ్ పాయింట్ అది. ఓకే, ఇక్కడ ఉండాలి అనుకుంటే యూ షుడ్ డూ టాస్క్, యూ షుడ్ అటెండ్ ద క్లాస్. ఆ టైం వేస్ట్ చేయకూడదు, మీ టైం అసలు వేస్ట్ చేసుకోకూడదు. రెండే పాయింట్లు. ఇక్కడ మీరు ఉండాలి అంటే మీరు టాస్క్ చెప్పినప్పుడు టాస్కులు చేయాలి, ఆ టైం వేస్ట్ చేయకూడదు, మీ టైం వేస్ట్ చేయకూడదు, అంతే. ఇప్పుడు నేను టైం వేస్ట్ చేయను, ఎందుకంటే నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేట్ అవుతుంది, ఐ విల్ జాయిన్. ఈరోజు లేదు, ఉంటుంది, అంతే. నా కాడ ఇవన్నీ టైం వేస్ట్ ఎవరు చేయకూడదు. నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. ఎప్పుడు ఒకరి టైం వేస్ట్, ఒకరి టైంని ఇంకొకరు కన్జ్యూమ్ చేయకూడదు. ఓకే, దట్స్ ఫైన్. ఎవరైతే ఈరోజు జారలేదు, నేను ఏం చేయలేను, వాళ్ళ కర్మ. వాళ్ళు మళ్ళీ వచ్చి చేస్తాను, నాకు అర్థం కాదన్నా కూడా నేను ఏం చేయలేను. రైట్, ఓకే. మనకి మెర్జ్ చేసుకున్నాం, మెర్జ్ అంటే తెలుసుకున్నాం, అపెండ్ అంటే తెలుసుకున్నాం, అంతా ఫైన్. లెట్స్ గో. ఓకే, జాగ్రత్తగా వినండి. Let me share my screen. స్క్రీన్ పడుతుందా? విజిబుల్. ఓకే, చూడండి. మొన్న మనం మామూలుగా మనకి స్టెప్స్ లో మీకు ఐడియా ఉంది అందరికి, 7 స్టెప్స్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత థర్డ్ స్టెప్ ఏంది? మోడలింగ్ సార్. రైట్. ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్షన్ అనేది కామన్, ఎవ్రీడే మనం చేస్తామని చెప్పాము. ఎక్స్ట్రాక్షన్ తర్వాత మనం ఏం చేస్తామని చెప్పామండి? ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా కొన్ని మెర్జింగ్ కానీ, అపెండ్ కానీ, ఇంకా రిమైనింగ్ అన్ని మనం డైలీ చేస్తుంటాం. అంటే ఎప్పుడైతే మనకి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ అవుతుంది, ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, డిఫరెంట్ చేస్తుంటాం. ఓకే, ఇంక సపరేట్గా దీన్నే చెప్పుకోం, డైలీ బేస్లో మనం వర్క్ చేసుకుంటూ పోతుంటాం. ఇక మీరు ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏం చేయాలి? మనం ప్రతిదానికి మోడలింగ్ చేయాలి. ఓకే, మోడలింగ్ చేయాలి. లెట్ మీ స్టార్ట్ విత్ మోడలింగ్. బేసికలీ మోడలింగ్ అనేది ఏదైనా 2 టేబుల్స్ మధ్యలో ఒక టేబుల్కి లెట్స్ ఇంకోలా చెప్తాను, ఇంకో విధంగా అర్థమైందో చెప్తాను. బేసికలీ లెట్ మీ టేక్ 2 tables, or else let me get data from Excel. ఈ ఫైల్ షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ. ఈరోజు 8:30 దాకా క్లాస్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. 8:30 దాకా క్లాస్ ఉంటుంది. లెట్ మీ లోడ్.
రైట్. ఇంకా వస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు డేటా వీకి వెళ్దాం. టైంని చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రోడక్ట్ ఉందండి. ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఐడి ఉంది, ప్రోడక్ట్ నేమ్ ఉంది. లెట్స్ సే నాకు ప్రోడక్ట్ నేమ్ ఉంది. ఈ ప్రోడక్ట్ నేమ్లో ఉన్న ప్రో వెయిట్ గెయినర్ అనే ఒక ప్రోడక్ట్ నేమ్ ఉంది. తర్వాత దీనికి సంబంధించిన సేల్స్, ఈ ప్రోడక్ట్ కీ ఏందండి? ఇక్కడ ప్రోడక్ట్ కీ ఏంది? దీని ప్రోడక్ట్ కి 497. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంది? ప్రో వెయిట్ గెయినర్. దాని డీటెయిల్ ఏంది? ఇది చాక్లెట్ ఫ్లేవర్తో ఉంది. ఇది డిఫరెంట్ కీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్. నేను ఏందనుకుంటున్నా అంటే ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నా. ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి 497 కీ వచ్చి దానికి సంబంధించిన నేమ్ ఇది, దానికి సంబంధించిన డీటెయిల్ ఇది. నౌ ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ నేమ్కు సంబంధించి ఇక్కడ వాట్ ఈస్ ప్రోడక్ట్ కి ఎంత నంబర్? అది నంబర్ ఎంత? 497. ఈ ప్రోడక్ట్ సంబంధించిన చూడండి వాల్యూ. ఆ ప్రోడక్ట్ కి సంబంధించి ఇక్కడ నాకు ఒక అమౌంట్ ఉంది. ఏందా అమౌంట్? 4,602.346 ఉంది. ఇది నన్ను ఏమడిగారంటే క్లయింట్, అరే బాబు, యూ హ్యావ్ టు షో హియర్ ప్రోడక్ట్ కీ ఆర్ ప్రోడక్ట్ నేమ్ అండ్ ఫ్లేవర్ విత్ కాస్ట్ ఆర్ ప్రైస్. ఈ మూడు నాకు చూపించాలనుకోండి. సపోజ్ దే వాంట్ టు సీ ప్రోడక్ట్ నేమ్, ఫ్లేవర్, కాస్ట్, ప్రైస్ అనేది ఇక్కడ చూపించాలన్నారు అనుకోండి. చూపించాలి అన్నప్పుడు ప్రోడక్ట్ ఏమో డిఫరెంట్ టేబుల్, అవునా? సేల్స్ ఏమో డిఫరెంట్ టేబుల్. ఈ రెండు డిఫరెంట్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు let me clear for some time. ఇవన్నీ క్లియర్ చేసేస్తాను. Let me delete this. Now let me take a visual table. Next go with product name, product detail, and finally sales detail. Let us set price. Where is price? Unit price. రైట్. చూడండి, మొన్నే మీకు చెప్పాను, ఎప్పుడైనా మీకు వాల్యూ కంప్లీట్ గా ఒకటే వాల్యూ మీకు కనబడింది అంటే దాని మీనింగ్ ఏంది? వాట్ ఇస్ దట్ మీనింగ్? ఏదైనా ఒక వాల్యూ, ప్రోడక్ట్ నేము, డీటెయిల్, ప్రైజ్, ఎవ్రీ కాలం మీకు సేమ్ కనబడింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు అని మీనింగ్. యూ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్. ఎందుకంటే లెట్స్ సి, ఇక్కడ నేను ఇదే ప్రోడక్ట్ ఆన్ టేబుల్ లోపల నేనేం చేస్తానంటే ఆ కీ కూడా పెడతాను. ప్రోడక్ట్ కీ ఎక్కడుంది? ప్రోడక్ట్ కీ. ఈ కీ చూసి పెట్టాను అనుకోండి. పెట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ 497 అనుకుందాం. ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఏవి ఎట్లా వాడాలనేది. 497 పెట్టాను అనుకుందాం.
497 ప్రో వెయిట్ గెయినర్ ఫీట్, ఇది వచ్చేసి చాక్లెట్. ఏముండాలి ఇక్కడ వాల్యూ 600 ప్లస్ ఉండాలి. ఒకటి ఎంత ఉంది వాల్యూ 27,268,478.51 ఉంది. సో ఇట్ ఇస్ క్లియర్లీ ఇండికేటింగ్ దట్ దిట్ ఈస్ రాంగ్. మీరు క్లయింట్కి పంపించే ముందర యూ హ్యావ్ టు వ్యాలిడ్. ఎందుకు ఇది రాంగ్గా వస్తుందంటే అర్థం చేసుకోండి బాగా. ఇదేమో సేల్స్ డీటెయిల్స్లో ఉంది, ఇది ఈ వాల్యూ. ఈ ప్రోడక్ట్ ఏమో ప్రోడక్ట్ టేబుల్లో నుంచి ఉంది. ఈ రెండు డిఫరెంట్ టేబుల్స్లో ఉన్నాయి కాబట్టి అందుకని మనకి ఇక్కడ మన విజువల్లో పెట్టినప్పుడు మనకి తప్పు ఆన్సర్ చూపిస్తుంది డిఫరెంట్ టేబుల్స్లో. సో ఈ రెండు రావాలంటే మనకి బెస్ట్ ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ మనం చెప్పుకుంది వీ కెన్ మెర్జ్. అవునా కాదా? సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. సో మనకి ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ ఐడికి సంబంధించిన సేల్స్ డీటెయిల్స్లో ఉన్న సేల్స్ వాల్యూని తీసుకొని రావాలంటే వీ కెన్ మెర్జ్. ఓకే, ఇది అందరూ చేయగలిగిన, అందరికీ అర్థమైన కామన్ సెన్స్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు మెర్జింగ్ ఐడియా ఉంది కాబట్టి ఓకే. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, అంతా టేబుల్లో ఒకే టేబుల్లోకి అన్ని డీటెయిల్స్ తీసుకొస్తే ఆ టేబుల్ ఏమైపోతుంది? డీనార్మలైజ్ స్కీమా. అవునా? డీనార్మలైజ్ స్కీమా అవుతుంది. మోర్ ఓవర్ మీరు ఎవ్రీ టైమ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇదంతా లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ మీద పడుతుంది. ఈ పవర్ బిఐ డెస్క్టాప్ మీద ఈ అన్ని ఆపరేషన్స్ మీరు చేశారనుకోండి, ట్రాన్స్ఫర్మేషన్స్, పవర్ బిఐ డెస్క్టాప్ మీద లోడ్ పడినప్పుడు ఈ లోడ్ వల్ల మీరు క్రియేట్ చేయబోయే డాష్ బోర్డ్ కావచ్చు, రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కూడా పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుందండి? పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. మీకు మొన్నే చెప్పాను, మీరు ఎప్పుడు మెర్జ్ చెయ్యాలంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే యూ హ్యావ్ టు డూ దిస్ వన్. ఓకే ఫైన్, అయ్యా బాబు నువ్వు నన్ను మెర్జ్ చేయొద్దు అన్నావు. మెర్జ్ చెయ్యకుండా దీనికి ఏమైనా రూట్ ఉందా? ఎస్, వీ హ్యావ్ ఎ రూట్. దట్ ఈస్ కాల్డ్ డేటా మోడలింగ్. వాట్? డేటా మోడలింగ్. మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా మీకు డేటా మోడలింగ్ వచ్చా అని అడుగుతారు. ఎందుకంటే మీ కంప్లీట్ డాష్ బోర్డ్, మీ కంప్లీట్ కాంప్లికేషన్స్ ఎవ్రీ డే మీరు చేసే ప్రతిదీ డేటా మోడలింగ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. డేటా మోడలింగ్ లో ఎక్స్పర్ట్ అనేది ఒక బుక్ చదివితేనో, ఒక క్లాస్ అటెండ్ అయితేనో, ఎవరైనా ఒక టీచ్ చేస్తేనో, ఒక ట్రైన్ చేస్తేనో యూ విల్ నాట్ బికమ్ డేటా మోడలింగ్ ఎక్స్పర్ట్. యూ కెనాట్ బికమ్ డేటా మోడలింగ్ ఎక్స్పర్ట్. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈవెన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అందరూ నా కాడికి వస్తారు. బికాస్ డేటా మోడలింగ్ ఈజ్ నాట్ సో ఈజీ. ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్, ఎంత సీనియర్ అయినా కూడా డేటా మోడలింగ్ అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పర్టైజ్ అండ్ ప్లస్ యువర్ ఇంట్రెస్ట్ ప్లస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఏ బుక్ మీకు టీచ్ చెయ్యదు, ఏ వీడియోస్ మీకు టీచ్ చెయ్యవు. జాగ్రత్తగా వినండి, చాలా కాంప్లికేటెడ్ బట్ సో సింపుల్ అర్థం చేసుకుంటే. రైట్, హౌ కెన్ ఐ డూ దిస్ వన్? నేనేం చేస్తానంటే, రెండు టేబుల్ పేర్లు చెప్పండి. మీకు ఐడియా ఉందా టేబుల్ పేర్లు? ఒకటి ప్రోడక్ట్, ఇంకోటి సేల్స్. ప్రోడక్ట్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కొట్టండి. ఎంత ఉండాలి వాల్యూ? 600. చూడండి, సమ్ ఆఫ్ ప్రైస్. ఇది సమ్ ఆఫ్ ప్రైస్.
ఎందుకు సమ్ ఆఫ్ ప్రైస్ అన్నానంటే దయచేసి ఇక్కడ వచ్చారనుకోండి, ఇది నేను ప్రోడక్ట్ కీని ఫిల్టర్ చేస్తే నాకు ఎన్ని రోజులు వచ్చాయి ఇక్కడ? హౌ మెనీ రోస్? 60855 multiplied by 602.346. ఈ వాల్యూ చెప్పండి ఎంత వస్తుందో? ఈ వాల్యూ చెప్పండి. క్యాలెండర్ కొట్టండి, అందరు మొబైల్స్ ఉంటాయి కదా. యూ హ్యావ్ మొబైల్స్ రైట్? $36,493 36493 తక్కువ కూడా అంటున్నావు చూడు కరెక్ట్గా. 60855 into 602.346. సార్ 366.83 366 366.55 765.83. అది కూడా తక్కువ. 765. చూడండి ఒకసారి చెక్ చేయండి ఒకసారి. 3655 765.83. ఓకే, లెట్స్ సీ నౌ. ఈ వాల్యూని రైట్ క్లిక్ ఇచ్చి డోంట్ సమ్మరైజ్. ఎంతండి వాల్యూ? ఎంత వాల్యూ? 602.35. ఓకే, నాకు సమ్ అయింది, దానికి చూడండి సమ్మరైజ్ చేశాను. లెట్స్ సీ. ఓకే చూడండి, నేను ఏమీ చేయలేదు, అదేమో డిఫరెంట్ టేబుల్లో ఉంది, ఇదేమో డిఫరెంట్ టేబుల్లో ఉంది. నేను ఇక్కడ మెర్జ్ చేయలేదు, ఎందుకంటే మీకు రీజన్ చెప్పాను. మెర్జ్ చేసిన ప్రతిసారి మీకు పవర్ BI డెస్క్టాప్ మీద మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత లోడ్ మీ డెస్క్టాప్ మీద పడుతుంది. సో లోడ్ ఎక్కువ పడడం వల్ల మీరు క్రియేట్ చేసే డాష్ బోర్డ్ కావచ్చు, రిపోర్ట్ కావచ్చు, ప్రాబ్లంలో పడుతుంది. ఎందుకు ప్రాబ్లంలో పడుతుందంటే మీకు పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ పడిపోతుంది. మీరు ఒక రిపోర్ట్ ఓపెన్ చేస్తే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలా ఉంటే ఏ వెబ్సైట్ అయినా మీకు ఏమనిపిస్తుంది? మీకు పాత రోజుల్లో మీకు గుర్తుందో లేదో, మీరు ఎంతమంది నాకు తెలియదు కానీ పాత రోజు పర్సన్స్, మీరు పాత రోజుల్లో మీరు అప్పట్లో 2010 అంత ముందర మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసినా కూడా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లోడ్. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ డిపెండ్స్. నవేడేస్ ఎవ్రీథింగ్ నువ్వు క్లిక్ చేయగానే విండో ఓపెన్ అయిపోతుంది. ఆ రోజుల్లో విండో ఓపెన్ చేయాలంటేనే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 minutes or 10 minutes. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ మెర్జింగ్. వీ షుడ్ నాట్. మరి ఎందుకు చెప్పామంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ లో మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఒకవేళ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు, దేర్ ఇస్ నో అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్, యూ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నప్పుడు యూ ట్రై అండ్ గో ఫర్ బెటర్ అప్రోచ్. దట్ ఈస్ కాల్డ్ డేటా మోడలింగ్. దట్ ఈస్ కాల్డ్ వాట్? డేటా మోడల్. నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు బుర్రలో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూలో ఇదే విధంగా ఆన్సర్ చెయ్యాలి. ఎందుకు చేయకూడదు అనేది మీరే ఆన్సర్ ఇవ్వాలి. యు ఆర్ ఎక్స్పర్ట్ రైట్. మీరు ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు. ఏ ఇంటర్వ్యూ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్, వాట్ ఈజ్ మోడలింగ్, వాట్ ఈజ్ అపెండ్, వాట్ ఈజ్ మెర్జింగ్ అని అడగరు. అర్థమైందా? ఎవ్వరు కూడా అడగరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సమ్ సర్టన్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవడు ఏ ఈడెడ్ కూడా ఈ క్వశ్చన్ అడగడు. వాట్ ఈజ్ మెర్జింగ్, వాట్ ఈజ్ అడగరు, ఎందుకంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దోస్ థింగ్స్. అదేంటి ఇదేంటి ఎవరు అడగరు, మీకు అది తెలుసా అని అడగరు. ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం తగ్గట్టు మీ ఆ సినారో తగ్గట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అది చేస్తే ఏమవుతుంది, అది ఎందుకు చేయకూడదు, ఇలా చేయాలని మీరే సజెస్ట్ చేయగలగాలి. ఇలా చేయలేని పక్షంలో మీకు ఎప్పటికి కూడా జాబ్ రాదు. ఐ మీన్ whatever your desired job will not come. Okay, fine.
ఇప్పుడు వాట్ ఈస్ డేటా మోడలింగ్ అనేది అలా చెప్పాం. టు క్రియేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మోర్ దెన్ టూ టేబుల్, రైట్? సో ఏ అని ఉంది ఒక టేబుల్, బి అనే ఒక టేబుల్ ఉంది. ఈ రెండు టేబుల్ మధ్యలో రిలేషన్షిప్ నేను క్రియేట్ చేసేదాన్ని ఏమంటామంటే డేటా మోడలింగ్ అని చెప్తాం. కాన్సన్ట్రేట్ చేయండి, 20 minutes కాన్సన్ట్రేట్ చేయండి. హౌ మెనీ టైమ్స్ వీ కెన్ డూ? Number 1, 4 types, 1, 2, 1. Number 2, 1, 2, many. Number 3, many, 2, 1. Number 4, many to many. ఏందండి రిలేషన్షిప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైమ్స్? 4 times. ఫస్ట్ వన్ 1 to 1, 1 to 1, 1 to many, 1 to many, many to 1, many many to to many. చూడండి, ఈ 4 types ఆఫ్ రిలేషన్షిప్ ఏమంటారంటే కార్డినాలిటీ అంటారు. ఏమంటారు? కార్డినాలిటీ అంటారు. సిద్ధార్థ నువ్వు మొన్న అడిగావు RDBMS అంటే చూడండి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ ఈ రిలేషన్షిప్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. అందుకని ఆ రోజు మీకు చెప్పలా, దిస్ ఇస్ స్టోరీ బిహైండ్ దిస్ వన్. ఒక 20 minutes స్టోరీ చెప్పాలి. ఈ RDBMS క్రియేట్ అయిన కారణము ఈ 4 types ఆఫ్ 4 కాదు, ఇది ఉండదు బేసిక్గా. ఈ 3 types ఆఫ్ రిలేషన్షిప్ వల్ల మీకు అక్కడ RDBMS అనే పేరు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దానికి ఒక రీజన్ ఉంది, మళ్ళీ ఆ స్టోరీ అవసరం లేదు, రైట్? హౌ మెనీ టైప్స్ వీ కెన్ డూ అండి? 4 types బేసికలీ. 1 to 1, 1 to many, many to 1, many to many. దీన్ని ఏమంటారండి? వీటిని కార్డినాలిటీ అంటారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఎట్లా చెప్పాలంటే అక్కడ చెప్పాలి ఆన్సర్, రైట్? నౌ చూడండి, ఫస్ట్ వన్ మీన్స్ 1 to 1. నాకు టేబుల్ ఏ ఉంది, టేబుల్ బి ఉంది. ఇక్కడ ఒక రోస్, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, సమ్ కైండ్ ఆఫ్ రోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 1 to 1 అన్నాం కదా, 1 to 1. ఈ 1 to 1 అని ఎప్పుడు అంటామంటే, ఈ టేబుల్ ఏలో నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి కదా, ఏవి కూడా డూప్లికేట్స్ ఉండకూడదు. ఇఫ్ నథింగ్ ఈస్ డూప్లికేట్ ఇన్ దిస్ టేబుల్, then this table has unique values, so it will create 1. టేబుల్ బి ఉంది, ఇక్కడ కూడా ఎలాంటి డూప్లికేట్స్ ఉండకూడదు. రోస్ అంటే ఒక రో ఉంది అనుకుందాం, సపోజ్ ఇక్కడ గౌతమ్, మహేష్, సురేష్ అని ఒక రో ఉంది అనుకుందాం. నెక్స్ట్ రో కూడా మళ్ళీ ఉండకూడదు, గౌతమ్, మహేష్, సురేష్ అని ఉండకూడదు. మీకు ఇలాగా మీకు ఎలాంటి డూప్లికేట్స్ లేకుండా ఉంటే దాన్ని డిస్టింక్ట్ అంటాం. ఏమంటామండి? డిస్టింక్ట్ వాల్యూస్ అని అంటాం. ఎలాంటి డూప్లికేట్స్ లేకుండా ఆ నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం 1 అనే ఒక మనకి మీనింగ్. 1 అంటే ఓన్లీ 1 రో, ఎవ్రీ 1 రో ఈజ్ యూనిక్ రో అని మీనింగ్. ఎవ్రీ రో ఈజ్ యూనిక్ రో. సో ఇప్పుడు మనం 1 to 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఏ అనే టేబుల్ ఉంది, బి అనే టేబుల్ ఉంది. దీంట్లో 1 2 3 4 5 అనే కీ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా 1 2 3 4 5 అనే కీ ఉంటుంది. ఒకవేళ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రిలేటెడ్ టు నెక్స్ట్ 1 అంటే ఇక్కడ టేబుల్లో ఉన్న ఈ 1 అనే కీ ఇక్కడ 1 టేబుల్లో ఉన్న 1 అనే సింగిల్ రోతో కానీ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే, సింగిల్ రోతో
then it will create 1-to-1 relationship. 1-to-1 relationship. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింగిల్ రోతో ఇక్కడ ఉన్న కీ సింగిల్ రోతో Bలో ఉన్న సింగిల్ రోతో కానీ రిలేషన్షిప్ని కానీ క్రియేట్ చేస్తే దాన్ని 1-to-1 అని అంటాం. ఒకవేళ ఇక్కడ నాకు ఇదే 1 మళ్ళీ రిపీట్ అయింది, 1-to-4 అని రిపీట్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఈ 1 అనేది దీంతో రిలేషన్షిప్ ఉంది, ఈ 1 అనేది దీంతో రిలేషన్షిప్ ఉంది. సో ఇక్కడ ఈ దాంట్లో ఒక్క రో ఒక్క కీ బి అనే టేబుల్లో ఇక్కడ మళ్ళీ మెనీ ఉన్నాయి కదా చూడండి, ఇది ఒకటి ఇది రెండు సార్లు మనకి ఈ 1 అనేది రిలేషన్షిప్ క్రియేట్ చేసింది. సో ఇట్ విల్ బికమ్ మెనీ, మోర్ దెన్ 1, రైట్? ఇట్ బికమ్స్ డూప్లికేటా కాదా? డూప్లికేట్, రైట్? సో ఇక్కడ మోర్ దెన్ 1 రో మనకు కనబడుతుంది కాబట్టి సేమ్ కీతో ఇట్ ఈస్ మెనీ. యూనిక్ నెంబర్ ఆఫ్ వాల్యూతో కానీ ఆ రిలేషన్షిప్ క్రియేట్ చేయగలిగితే ఇక్కడ 1-to-1 అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఒకే డిస్టింక్ట్ వాల్యూ ఉంది. నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, దాని అర్థం అది మెనీ. చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏమున్నాయి, 1, 2 ఉన్నాయి, అంటే మెనీ ఉన్నాయి, మోర్ దెన్ 1 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ దట్ మీనింగ్. లెట్ మీ డిలీట్ దిస్ వన్. 1 అంటే యూనిక్ ఆర్ డిస్టింక్ట్ ఆర్ నో డూప్లికేట్స్. No duplicates in a table. యూనిక్ రోస్ ఉండొచ్చు, లేకపోతే డిస్టింక్ట్ రోస్ ఉండొచ్చు, లేకపోతే నో డూప్లికేట్స్ ఇన్ a టేబుల్. మెనీ అంటే మోర్ దెన్ 1, మోర్ దెన్ 1 రిపీటింగ్ వాల్యూ ఉన్నా కూడా, రిపీటింగ్ రో ఉన్నా కూడా దెన్ మెనీ. గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు చూద్దాం, కమ్ హియర్, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, డేటా మోడలింగ్ వచ్చి మీరు ఏం కావాలో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు, ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే మోడలింగ్ చేయాలి. ఇప్పుడు మేనేజ్ రిలేషన్షిప్కి వెళ్తారు, వెళ్ళి న్యూ కొట్టండి. న్యూ కొట్టి లెట్స్ సి ఏదో ఒక టేబుల్ అనుకుందాం. లెట్స్ సి ఇందాకదే ప్రోడక్ట్ తీసుకుందాం, అగైన్ సేల్స్ తీసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఓకే, లెట్ మీ డిలీట్ ఫస్ట్ దిస్ వన్. డిలీట్ న్యూ ప్రోడక్ట్ ఉందా, చూడండి. ఈ 2 టేబుల్లో మధ్యలో ఏది కామన్ కీ అండి మనకి? విచ్ ఈస్ కామన్ కీ? ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ కీ ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ కీ ఉంది. సో ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్, సో దట్ వీ కెన్ యూజ్ దిస్ కీ యాజ్ ఫర్ అవర్ రిలేషన్షిప్ కీ. సో ఇక చూడండి, ఇదేమో ప్రైమరీ కీ కనబడుతుందా? ఇట్ ఈస్ ప్రైమరీ కీ. ఇట్ ఈస్ వాట్? ఫారెన్ కీ. ఇఫ్ యూ అండర్స్టాండ్, ఫస్ట్ చెప్పేసి ఆల్రెడీ బేసిక్, మీకు అవసరమైన బేసిక్ మాత్రం చెప్పాను. మీరు అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఆటోమేటిక్ డిఫాల్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చెక్ చేస్తే వాట్ ఈస్ కార్డినాలిటీ? ఇక్కడ ఏం చూపిస్తుంది? 1 స్టార్ అని చూపిస్తుంది. మీకు మెనీ ఉంటే మీకు స్టార్ అనే సింబల్ తో మనకి చూపిస్తుంది. when you see star symbol, which is indicating it is many. When it is showing one symbol, which is indicating that it is a unique number of rows. So ఈ పై టేబుల్ కి 1 చూపిస్తుంది, కింద టేబుల్ కి ఏమో స్టార్ చూపిస్తుంది. దాని అర్థం ఏంటంటే పై టేబుల్ అనేది
యూనిక్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. చూడండి, నో కీ 497, 492, 499. ఈ విధంగా నో కీ ఈజ్ డూప్లికేట్, ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. సో దట్ ఇట్ ఇస్ షోయింగ్ 1. అదే మీరు కింద టేబుల్కి వెళ్ళారనుకోండి, ఏం చూపిస్తుంది ఇక్కడ? 572, 572, 572. సో మోర్ దెన్ 1 టైం ఈ ప్రోడక్ట్ అనే కీ అనేది రిపీట్ అయ్యింది. సో ఇట్ ఈస్ వాట్? మెనీ. సో ఈ రెండు టేబుల్కి మధ్యలో మనం క్రియేట్ చేసే రిలేషన్షిప్ ఏ కార్డినాలిటీ అయ్యా అంటే ఇట్ ఈస్ 1 to many. మీకు మెనీ అనగానే స్టార్ అని గుర్తుండాలి, గుర్తు పెట్టుకోండి. మెనీ అంటే స్టార్ అని గుర్తుండాలి. ఓకే, ఫైన్. ఓకే కొట్టాను, క్లోజ్ చేస్తున్నాను. లెట్ మీ షో యూ. సో నాకు రిలేషన్షిప్ క్రియేట్ అయింది. లెట్ మీ షో యూ హియర్. రైట్, చూడండి ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి. ఈ రెండు చూడండి, ఈ రెండు చూసారు కదా మీరు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది వన్ మీరు చూడంగానే ఏది 1 అంటే ఏం చెప్పచ్చు? ఎక్కడైతే 1 సింబల్ ఉందో ఇది 1, ఎక్కడైతే స్టార్ సింబల్ ఉందో ఇది ఏమో మెనీ. చూడండి, ఈ 1 మెనీకి మధ్యలో ఇక్కడ యారో డైరెక్షన్ ఉంది, కనబడుతుంది? యారో డైరెక్షన్ కనబడుతుందా? ఎస్ సార్. దాన్ని ఏమంటారంటే క్రాస్ ఫిల్టరింగ్ అంటారు. ఏమంటారు? క్రాస్ ఫిల్టరింగ్ డైరెక్షన్ అంటారు. క్రాస్ ఫిల్టరింగ్ అంటారు. ఈ క్రాస్ ఫిల్టరింగ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎట్లా ఉందండి? ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? 1 to many. 1 to many మనకి డైరెక్షన్ ఉంది, 1 నుంచి మెనీకి డైరెక్షన్ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ డైరెక్షన్ 1 నుంచి మెనీకి ఉంది అంటే దాని మీనింగ్ ప్రోడక్ట్ టేబుల్. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది ఏ బుక్ లో చెప్పారు, ఏ వీడియోలో చెప్పారు. ప్రోడక్ట్ టేబుల్ విల్ ఇంపాక్ట్ సేల్స్ డీటెయిల్స్ టేబుల్. ప్రోడక్ట్ టేబుల్ అనేది సేల్స్ డీటెయిల్ టేబుల్ ని ఇంపాక్ట్ చేస్తుంది అని అర్థం. ఏ టేబుల్ దేన్ని ఇంపాక్ట్ చేస్తుందండి? ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే యారో హెడ్ ఎక్కడుంది? యారో హెడ్ ఇక్కడ ఉంది. ఓకే, ఎటుపక్క అయితే యారో హెడ్ ఉందో అది ఇంపాక్ట్ అవుతుంది, ఇటుపక్క ఉండేది ఇది ఇంపాక్ట్ చేస్తుంది దీన్ని. సో ప్రోడక్ట్ అనే టేబుల్ సేల్స్ డీటెయిల్స్ టేబుల్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇంపాక్ట్ అంటే మీనింగ్ ఏందయ్యా అంటే, సపోజ్ నేను ఇక్కడ ఒక ఎక్స్ అనే కీని నేను సెలెక్ట్ చేశాను అనుకున్నాను ఈ టేబుల్లో. ఎప్పుడైతే నేను ఎక్స్ అనే కీని నేను సెలెక్ట్ చేస్తానో ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇంపాక్ట్ దిస్ టేబుల్ అండ్ ఇట్ విల్ షో ఓన్లీ ఎక్స్ అనే కీకి సంబంధించిన వాల్యూస్. ఓన్లీ ఎక్స్కి సంబంధించిన ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాయి. సపోజ్ నేను సేల్స్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి నేను వై అనే ఒక కీకి సెలెక్ట్ చేశాను అనుకున్నాను. సెలెక్ట్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ప్రోడక్ట్ టేబుల్? నో సార్. ఆన్సర్ ఈస్ ఐ నీడ్ ఎస్ ఆర్ నో. అంతే, మీరు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ అందరూ చెప్పాలి. ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్. నేను ఇప్పుడు సేల్స్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ నుంచి వైని సెలెక్ట్ చేశా. వెదర్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ప్రొడక్ట్ టేబుల్? No, sir. ఎస్ No, ఆర్ sir. నో? ఆన్సర్ కావాలి నాకు. నో. No, no, నో sir. సార్. మిగిలిన వాళ్ళు సార్ నో ఐడియానా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. కాముకుంటే నాకు నచ్చదు, ఏదో ఒకటి చెప్పండి. నేను పేర్లు పెట్టి పిలుస్తా, ఇంకా అంతకన్నా మంచిది ఉండదు. చెప్పండి,
ఇంపాక్ట్ చేస్తుందా లేదా? చేయదు సార్. చూడండి, ఈ ఇంపాక్ట్ చేయడం చెయ్యదు అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఓకే. ఈ క్రాస్ ఫిల్టరింగ్ డైరెక్షన్. ఇప్పుడు ప్రోడక్ట్ అనేది ఈ క్రాస్ ఫిల్టరింగ్ సేల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది బికాస్ ద డైరెక్షన్ ఇస్ సింగిల్ డైరెక్షన్. దీన్ని సింగిల్ డైరెక్షన్ అంటాం. చూడండి, ఆల్వేస్ ఎప్పుడైతే మీకు యూనిక్ వాల్యూస్ ఉంటాయో యూనిక్ వాల్యూస్ ఉన్న సైడే మీకు ఆల్వేస్ సింగిల్ డైరెక్షన్ ఉంటుంది. అది మాత్రమే ఏది యూనిక్ వాల్యూస్ ఉంటాయో అది మాత్రమే మెనీ అనే టేబుల్ని ఇంపాక్ట్ చేస్తుంది ఆల్వేస్. ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినా కూడా వైని ఇది ఎక్స్ అనే దాన్ని ఇంపాక్ట్ చేయదు. ఎందుకు ఇంపాక్ట్ చేయదు అంటే ఇక్కడ సింగిల్ డైరెక్షన్ మాత్రమే ఉంది. సో ఆల్వేస్ వన్ సైడ్ మాత్రమే ఉన్నది మెనీ సైడ్ని ఇంపాక్ట్ చేస్తుంది. దీని ప్రకారం ఒకవేళ నాకు సేల్స్ డీటెయిల్స్ కూడా ప్రోడక్ట్ డీటెయిల్ని ఇంపాక్ట్ చేయాలి అన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే సో బోత్ సైడ్స్ మీకు క్రాస్ ఫిల్టరింగ్ రావాలి. ఈ క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్లో ఇప్పుడు సింగిల్ ఉంది, బై డిఫాల్ట్ సింగిలే తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే ఎక్కడైతే యూనిక్ వాల్యూస్ ఉన్నాయో దట్ హ్యాస్ మోర్ పవర్ టు కంట్రోల్ ద మెనీ. ఓకే, ఎవరికైతే యూనిక్ గా ఉంటారో వాళ్ళకే మెనీ వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు. సేమ్ వే ఇక్కడ యూనిక్ టేబుల్ ఏంటంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అనే టేబుల్, దీనికి ఉన్న కంట్రోల్ దానికి ఉండదు. సో ఈ రెండు కంట్రోల్ చేయాలంటే ఈ క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ ఏం చేయాలి? బోత్ పెట్టాలి. బోత్ పెట్టి ఓకే కొట్టామనుకోండి. ఇప్పుడు చూడండి, చూసారా కనబడుతుందా? ఇక్కడ జూమ్ చేస్తాం. సార్ కనిపిస్తుంది. కనబడుతుందా? అప్ అండ్ డౌన్. ఎస్ సార్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడేమో అరే బాబు ఈ రెండు టేబుల్ మధ్యలో రిలేషన్షిప్ నేను 1 ఇది మెనీనే పెట్టగలిగాను. ఐ కెన్ క్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ బేస్డ్ ఆన్ 1 అండ్ స్టార్ అంటే మెనీ చేయగలిగాను. ఎప్పుడైతే నేను క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ బోత్ పెట్టానో దాని అర్థం ఏంటంటే ప్రోడక్ట్ టేబుల్ విల్ ఇంపాక్ట్ సేల్స్ డీటెయిల్స్ అండ్ సేల్స్ డీటెయిల్స్ టేబుల్ కెన్ ఇంపాక్ట్ product details. Let me clearly show you. Let me create this one first. Sales ane betta. Let me create this one single betta. You will understand now. Let me go here. Let me take slicer. వీటి గురించి మళ్ళీ డిస్కషన్లో మళ్ళీ చెప్తాను. స్లైసర్ అంటే ఏంటి అనేది. Let me take product details. Let me go here and select not between, let's say some vertical list. Very good. ఇప్పుడు నేను ఇంకో దాన్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ జస్ట్ let me click here and select this card. దీంట్లో నేను ఇప్పుడు ఇంకో టేబుల్, ఏ టేబుల్ అంటే అది సేల్స్ టేబుల్ నుంచి నేను ఆర్డర్ నంబరు, ఆర్డర్ సెటర్, ప్రోడక్ట్ కి ఆర్డర్ క్వాంటిటీ, ఎక్స్టెండెడ్ అమౌంట్ అంటే లెట్ మీ టేక్ సమ్ అమౌంట్. ఓకే, సమ్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఐ సెలెక్ట్ 211 ఏమొచ్చింది వాల్యూ? బ్లాంక్. అంటే ఈ టేబుల్లో లెట్స్ సి, మనం టెస్ట్ చేయాలి కదా. మన ఊరినే మన బ్లాంక్ వచ్చిందంటే దాని మీద తప్పు కదా. లెట్ మీ క్లియర్ దిస్ వన్. సెలెక్ట్ హియర్ ఈజ్ ఈక్వల్ టు 211 కొట్టాలి. లెట్స్ సి 211 అని కొట్టాను. ఓకే, ఏముంది ఇక్కడ? ఏం లేదు.
లెట్స్ స్టార్ట్. చూడండి, ఇప్పుడు నేను 2W1 క్లిక్ చేస్తే నాకు సమ్ ఆఫ్ ఎక్స్టెండ్ అమౌంట్ ఏమొచ్చిందండి, బ్లాంక్ వచ్చింది. లెట్ మీ సెలెక్ట్ 212. వాట్ ఇస్ ద వాల్యూ? వాట్ ఇస్ ద వాల్యూ? 11.39. 11.39. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది ఇక్కడ పోయారనుకోండి ఫీల్డ్ పెయిన్ లో, చూడండి ఎక్కడి నుంచి వచ్చింది అది. ఫ్రమ్ వే? ప్రోడక్ట్ కి ప్రోడక్ట్ టేబుల్ అయ్యా బాబు, ప్రోడక్ట్ టేబుల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సేల్స్ డీటెయిల్స్ టేబుల్ లో వచ్చింది. సేల్స్ డీటెయిల్స్ టేబుల్ నుంచి వచ్చింది. సేల్స్ డీటెయిల్స్. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏ కీ సెలెక్ట్ చేసినా జాగ్రత్త చూడండి, ఆ కీకి సంబంధించిన వాల్యూ ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఫిల్టరింగ్ హియర్ బికాస్ ప్రోడక్ట్ మన రిలేషన్షిప్ లో మనకి రిలేషన్షిప్ లోనే ఇండికేట్ చేస్తుంది, అరే బాబు ప్రోడక్ట్ అనేది సేల్స్ డీటెయిల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సింగిల్ డైరెక్షన్ రిలేషన్షిప్. సో ఇప్పుడు నేను లెట్ మీ టేక్ వన్ మోర్ స్లైసర్ ఫ్రమ్ సేల్స్ డీటెయిల్స్. సేల్స్ హెడర్ కీ అని పెడతాను. సేల్స్ హెడర్ కీ అని పెట్టాను. ఒట్టిగా జాగ్రత్తగా చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు నేను లెట్ మీ క్లియర్ దిస్ వన్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేయంగానే ఇక్కడ ఏమైనా మారుతుందా? మారాలి అంటే దానికి సంబంధించి ఏదో ఒకటి తీసుకోవాలి. లెట్ మీ టేక్ సమ్ నేమ్స్. ప్రోడక్ట్ నేమ్. ప్రోడక్ట్ నేమ్ తీసుకుందాం. ప్రోడక్ట్ నేమ్ చూడండి, జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇది మాత్రమే నాకు ఫిల్టర్ అవుతుంది. దాని మీనింగ్ ఏంది? బికాస్ దీస్ టూ ఆర్ ఫ్రమ్ సేల్స్, దీస్ టూ ఆర్ ఫ్రమ్ సేల్స్, దీస్ టూ ఆర్ ఫ్రమ్ ప్రోడక్ట్. నేను సేల్స్ లో ఏదైనా కీ సెలెక్ట్ చేసినా ప్రోడక్ట్ లో ఎలాంటి చేంజ్ లేదు. నో చేంజ్ హియర్. యు సీ, నేను ఏదైనా సెలెక్ట్ చేయండి, ఇక్కడ చేంజ్ ఉండదు. లెట్స్ సీ ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఎనీ చేంజ్. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఎనీ చేంజ్. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఎనీ చేంజ్. ఎలాంటి చేంజ్ ఉండదు. చూడండి, ఉందా? ఎలాంటి చేంజ్ ఉండదు. ఎందుకు ఉండదు? బికాస్ వెన్ we have created this relationship, we made as product can filter sales details, or product can impact sales details, so that we have created using single direction cross filtering. Always ekkadaithe unique values untayo, that will impact many values. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ యూనిక్ వాల్యూస్ ఉన్న ప్లేస్ నుంచి మెనీ వాల్యూస్ ఉన్న టేబుల్ కి ఇంపాక్ట్ చేస్తుంది. అందుకని మనం ఫస్ట్ సినారియోలో మనం చూస్తే ఇది ఇంపాక్ట్ అయింది. అదే ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, చూడండి, లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్. చూడండి, 212 సెలెక్ట్ చేయగానే ఇది ఇంపాక్ట్ అయింది, ఇది ఇంపాక్ట్ అయింది, ఎక్కడ కూడా ఇంపాక్ట్ అయింది. లెట్ మీ రిమూవ్. చూడండి, నేను ఏం సెలెక్ట్ చేసినా ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ మెనీ సింగిల్ సైడ్ లో ఉన్నది మాత్రమే మెనీ సైడ్ ని ఇంపాక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ సింగిల్ డైరెక్షన్. ఓకే, నాకు మీరు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్
మీకు 2 టేబుల్స్ మీకు ఇంపాక్ట్ అవ్వాలి అనుకుంటే దెన్ యూ డబుల్ క్లిక్ దిస్ వన్, దెన్ యూ మేడ్ యాజ్ బోత్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మారిందా? ఇక్కడ మారిందా? Yes, sir. సార్ How Yes, sir. it is changing? Everywhere it will change. Everywhere it will change. Everywhere it will change. See? Everywhere it will change. If you select again further, it will impact. Again you see. Now you can make both the tables can impact both ways. అంటే ప్రోడక్ట్ అనేది సేల్స్ డీటెయిల్ని ఇంపాక్ట్ చేయగలుగుతుంది, సేల్స్ డీటెయిల్స్ టేబుల్ కూడా ప్రోడక్ట్ టేబుల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? వెన్ యూ చేంజ్ ఇట్ యాజ్ బోత్. ద క్రాస్ ఫిల్టరింగ్ షుడ్ బి బోత్ ఆర్ ఆల్వేస్ బై డిఫాల్ట్ it will be single direction. It will be Single direction. Single Sir. direction. Is it clear? ఎస్ సార్. అందరికి అర్థమైందా? Yes, sir. Yes. Right? Okay. Let me go and create relationship between every table so that we can wind up this one. న్యూ అని కొట్టండి. చూడండి, ఎప్పుడైనా రిలేషన్షిప్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే లెట్ మీ డిలీట్ దిస్ వన్. నౌ మీరు ఎప్పుడు కూడా మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో క్లాసో ఇంకో క్లాసో మీకు ఇక్కడ చేయాలని ట్రై చేస్తారు. టేబుల్ ఇట్లా లాగండి, దీని పెట్టండి, దీని చేయనండి. అట్లా చేయలేం. ఎందుకంటే ఇక్కడ మహా అంటే 4 to 5 టేబుల్స్ ఉంటాయి. బట్ రియల్ టైంలో మీరు క్రియేట్ చేసేటప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. సో యూ కెనాట్ క్రియేట్ మాన్యువల్లీ బై క్రియేటింగ్ ఆఫ్ దిస్. మ్యూట్ చేయండి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. చూడండి, ఇప్పుడే ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ టేబుల్స్నే నేను చేయాలంటే నాకే ఇప్పుడు డిఫికల్ట్ అవుతుంది. చూడండి, జస్ట్ ఒక 10-15 టేబుల్స్ ఉంటేనే నాకు ప్రాబ్లం వస్తుంది. చూడండి, మనం ఇక్కడ స్టార్ స్కీమా క్రియేట్ చేయాలి. స్టార్ స్కీమాకి మనం క్రియేట్ చేయాలి. చూడండి, ఇన్ని టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. నేను క్రియేట్ చేయాలంటే నాకు ఫిజికల్గా ప్రాబ్లం అవుతుంది. దీనికోసంగా నేను ఏం చేస్తానంటే I will not do and I will not drag anything from here to here. Let's see, అకౌంట్ హెడ్ ఇక్కడ దీనిలో ఉంది అనుకోండి. అకౌంట్ హెడర్ కీ ఉంది, దీన్ని డ్రాగ్ చేసి ప్రస్తుతానికి ఇది పని చేయట్లేదు. చూడండి, క్రియేట్ అయిందా రిలేషన్షిప్? కనబడుతుందా? Yes, sir, now. Yes, sir. 1 many కనబడుతుంది కదా. ఇది మనం క్రియేట్ చేయొచ్చు. బట్ చూడండి, ఇలా చేయబాకండి. ఇలా చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకసారి మీకు అర్థం కాదు, క్లారిటీ ఉండదు. మీకు ఏది దేని నుంచి చేసామంటే మీకు క్లారిటీ ఉండదు. సో ఆల్వేస్ చూస్ ఫ్రమ్ రిపోర్ట్ వ్యూ ఆర్ ఎనీ వ్యూ, గో డేటా మోడలింగ్. టాప్లో మేనేజ్ రిలేషన్షిప్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. న్యూ కొట్టండి. ఇక్కడికి వెళ్ళండి. యూ సెలెక్ట్ టేబుల్ బై టేబుల్. లెట్స్ సీ అకౌంట్. లెట్స్ చెక్ అకౌంట్ హెడర్. ఈ అకౌంట్ హెడర్ కి అకౌంట్ కి ఏముంది రిలేషన్షిప్ మధ్యలో? ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? అకౌంట్ హెడర్ కీ. వెరీ గుడ్. అకౌంట్ హెడర్ కీ అనేది ఒక కీ ఉంది. చూడండి, ఇక్కడ మెనీ టు 1 చూపిస్తుంది. టాప్ లో ఉన్నది మీనింగ్ ఏంది? టాప్ లో ఏముంది? మెనీ ఉంది సార్ టాప్. చూడండి, ఈ కార్డినాలిటీని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. టాప్ లో ఏముంది? మెనీ ఉంది. చూడండి, 1 2 టైమ్స్ వచ్చాయి, విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ డూప్లికేట్స్. ఇట్ హ్యాస్ వాట్? డూప్లికేట్స్. కింద చూడండి, 1 2 3 నో డూప్లికేట్స్. సో నో డూప్లికేట్స్ ఆర్ డిస్టింక్ట్.
ఇట్ విల్ బి 1, ఇట్ విల్ బి మెనీ. అందుకనే బై డిఫాల్ట్ ఇక్కడ ఏం చూపించింది, అరే బాబు ఇది మెనీ, ఇది 1 అని చూపించింది. నౌ క్లిక్ ఓకే. unless you have a requirement that cross filtering. Okay, now go again, new, take again account. Now you go and select customer. ఏమైనా కీ ఉందా రెండు మధ్యలో? ఎనీ కీ? No. Go next one, department. No key. Go next, finance. Yes, we have key. What key? Account key. Key ఉంది. అకౌంట్ కీ ఉంది. ఏముంది? అకౌంట్ కీ. ఇప్పుడు చూడండి, పైన అకౌంట్ ఉంది, కిందేమో అకౌంట్, కింద ఫైనాన్స్ ఉంది. పైన 1 చూపిస్తుంది, కింద మెనీ చూపిస్తుంది. మీకు అర్థమవుతుందా? పైన చూపిస్తుంది 1, కింద చూపిస్తుంది మెనీ చూపిస్తుంది. అంటే ఇట్ హ్యాస్ నో డూప్లికేట్స్, ఇట్ హ్యాస్ డూప్లికేట్స్. రైట్. ఇప్పుడు ఓకే కొట్టండి. 2 మళ్ళీ పోండి. అకౌంట్, జాగ్రఫికల్, ఏం లేదు. నెక్స్ట్ ఆర్గనైజేషన్, ఏం లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్, ఇక్కడ ఏం లేదు. ప్రోడక్ట్ హిస్టరీ, ఇక్కడ ఏం లేదు. సబ్ కేటగిరీ, ఇక్కడ ఏం లేదు. రీజియన్ ఉందా ఏమన్నా? ఏం లేదు. రిటర్న్స్ ఏం లేదు. సేల్స్ డీటెయిల్స్ ఏం లేదు. సేల్స్ హెడర్ ఏం లేదు. ఓకే, ఫస్ట్ టేబుల్ అయిపోయింది, అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ టేబుల్ అకౌంట్ హెడర్. లెట్స్ గో అండ్ చెక్ ఫ్రమ్ స్టార్టింగ్ అగైన్. ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది, చేదని చెప్తుంది. కస్టమర్, దీంట్లో ఏం లేదు. డిపార్ట్మెంట్ లేదు, ఇంకా దీని లేదు, ఎక్కడ కూడా లేనట్టున్నాయి. ఇంకా ఫైనాన్స్లో లేదు, ఇంకెక్కడ కూడా లేదు ఐ గెస్. నెక్స్ట్ గో ఫర్ కస్టమర్. లెట్స్ గో అండ్ చెక్. అకౌంట్ లేదు, అకౌంట్ హెడర్ లేదు, డిపార్ట్మెంట్ గ్రూప్ లేదు, ఫైనాన్స్ we have no, జాగ్రఫీ ఉందా చూడండి. కదా జాగ్రఫీ కీ ఉంది, ఇక్కడ జాగ్రఫీ కీ ఉంది చూడండి. కస్టమర్ కి పైన కింద కామన్ ఏముంది? పైన కింద కామన్ జియోగ్రఫీ కీ చూడండి. సెలెక్ట్ చేయండి, జాగ్రఫీ కీ ఉంది, జాగ్రఫీ కీ ఉంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్త చదవండి. ఇక్కడ ఏంది చదవండి. Has cardinality many to many. This relationship has cardinality many to many. This should only be used if it is expected that neither column, geography and geography key, contains unique values, and that significantly different behavior many to many relationship is understood. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే కామన్ క్వశ్చన్ ఏందయ్యా అంటే, బాబు నువ్వు మెనీ టు మెనీ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేసావా ఎప్పుడైనా అంటే, ఎస్ వీ హ్యావ్ హ్యాండిల్ అని చెప్పండి. ఐ హ్యావ్ హ్యాండిల్ అని చెప్పండి. మెనీ టు మెనీ మీ రిలేషన్షిప్ మీరు క్రియేట్ చేశారంటే పొరపాటున, ఎందుకు పొరపాటు చెప్తున్నానంటే, మెనీ టు మెనీ మీ రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు క్రాస్ ఫిల్టరింగ్ డైరెక్షన్ ఆల్వేస్ బోత్ ఉంటుంది. ఏముంటుంది? ఆల్వేస్ బోత్ ఉంటుంది. మీరు ఏం మార్చుకోవచ్చు, బట్ బై డిఫాల్ట్ ఇది మెనీ టు మెనీ వచ్చినప్పుడు ఆల్వేస్ బోత్ ఉంటుంది. బోత్ ఉన్నప్పుడు మీకు ఏమొస్తుందయ్యా అంటే, అంబిగ్విటీ అనేది ఒక క్రియేట్ అవుతుంది. దీని గురించి రేపు చెప్తాను. అంబిగ్విటీ, మెనీ టు మెనీ, మెనీ టు మెనీ వల్ల వచ్చే ఇష్యూ ఏంటంటే అంబిగ్విటీ క్రియేట్ అవుతుంది.
అంబిగ్విటీ క్రియేట్ అయినప్పుడు రిజల్ట్స్ విల్ బి రాంగ్. చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, చాలా మంది డెవలపర్స్ ఏం చేస్తుంటారు అంటే, అన్నా నేను మోడలింగ్ కరెక్ట్ చేస్తానా, నా మెజర్ అంతా కరెంటేనా, నేను మొత్తం కరెక్ట్ చేశానా, నాకు తప్పు వస్తుందన్న ఆన్సర్ అంటే తప్పే వస్తుంది. బికాస్ యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ డేటా మోడలింగ్. యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ డేటా మోడలింగ్. చిన్న మిస్టేక్ మీరు డేటా మోడలింగ్లో చేస్తే ఎంటైర్ రిపోర్ట్లో వాల్యూస్ తప్పు వస్తాయి. మీకు అర్థం కాదు ఎక్కడ తప్పు చేశారనేది. ఓకే, బోత్ మెనీ టు మెనీలో బోత్ వాడారంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ అంబిగ్విటీ. ఇఫ్ అంబిగ్విటీ క్రియేట్స్ దెన్ ద రిజల్ట్ ఈస్ ఆల్వేస్ రాంగ్. సో యూ హ్యావ్ టు అవాయిడ్ మెనీ టు మెనీ. అందుకని ఇంటర్వ్యూలో మేము అడిగే క్వశ్చన్, డిడ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు అవాయిడ్ హౌ టు క్రియేట్ మెనీ టు మెనీ అంటే ఎస్, we have created several times, we have avoided many to many. How we have avoided అంటే 2 approaches చెప్పండి. Number 1, bridge table. వీటి గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. By using of bridge table, I have avoided many to many relationship between 2 tables. By using of what table? Which table అండి? Which table? బ్రిడ్జ్ టేబుల్ సార్. Table. Many to many relationship ఉన్నప్పుడు most of the times we should not create the relationship. ఎందుకు క్రియేట్ చేయకూడదు? యూ హ్యావ్ టు సే ఆన్సర్. వై యూ షుడ్ నాట్ క్రియేట్? ఇప్పుడే చెప్పా ఎందుకు క్రియేట్ చేయకూడదు. రిజల్ట్ ఇట్ విల్ క్రియేట్ వాట్? It shows wrong results. Ambiguity. Ambiguity. It will create what? Ambiguity. ఈ అంబిగ్విటీ వల్ల మీకు రిజల్ట్స్ అనేది తప్పు వస్తాయి. సో యూ హ్యావ్ టు అవాయిడ్ మెనీ టు మెనీ బై యూజింగ్ వన్ అప్రోచ్ కాల్డ్ బ్రిడ్జ్ టేబుల్. ఓకే, బ్రిడ్జ్ టేబుల్ని యూజ్ చేసి అవాయిడ్ చేయాలి. దీనికి అతను రేపు మళ్ళీ చెప్తాను. ఇంక సెకండ్ అప్రోచ్ నేను చెప్తాను. ఈ 2 అప్రోచ్ రేపు చెప్తాను. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెనీ టు మెనీని మనం అవాయిడ్ చేయాలి. బట్ ఇక్కడ మనం అవాయిడ్ చేయలేం అనుకుందాం. అప్పుడు దేన్ని ఏది ఫిల్టర్ చేయాలో తెలుసుకోవాలి. ఐఆమ్ అజ్యూమింగ్ దట్ కస్టమర్ ఫిల్టర్స్ జాగ్రఫీ. దీని గురించి నేను చెప్తాను. ఓకే కొట్టండి. నెక్స్ట్ న్యూ, మళ్ళీ కస్టమరు మళ్ళీ తీసుకోండి. మళ్ళీ కస్టమర్ అయిన తర్వాత జాగ్రఫీ అయిపోయింది. ఆర్గనైజేషన్ కీ ఏమైనా ఉందా? ఏం లేదు. ఆర్గనైజేషన్ అయిపోతే మళ్ళీ ప్రోడక్ట్ ఏమైనా కీ ఉందా? ఏం లేదు. సబ్ కేటగిరీ ఉండదు. రీజియన్ ఉందా? కీ ఉందా? రీజియన్ కీ ఉందా ఇక్కడ? లేదు. రిటర్న్స్ కీ ఉందా? మేబీ ఉండే ఛాన్స్ ఉంది. చూడండి, కస్టమరు చూడండి, 1 to many సింగిల్. ఓకే, ఈ విధంగా మీరందరూ రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి క్లోజ్ చేసి నౌ లెట్స్ గో అండ్ యాడ్ లేఅవుట్. యూ కెన్ సీ వాట్ ఎవర్ రిలేషన్షిప్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ హియర్. సో ఫార్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కనబడతాయి. మామూలుగా నేను ఫుల్గా కంప్లీట్ చేయలేదు కాబట్టి మీకు కనబడడం లేదు. మీరు మొత్తం అన్ని రిలేషన్షిప్ క్రియేట్ చేశారనుకోండి, సపోజ్ మీకు క్లియర్గా ఇక్కడ కంప్లీట్గా స్కీమా కనబడుతుంది. స్కీమా అంటే బ్యాక్ టేబుల్కి డైమెన్షన్ టేబుల్లో మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఒక డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ మనం చేస్తున్నాం ఇక్కడ. ఆ స్కీమా మీకు కనబడుతుంది. యూ డోంట్ వరీ అబౌట్ స్కీమా. ఈ స్టార్ స్కీమానా, స్నోఫ్లేక్ స్కీమా అని మీకు అనవసరం. బట్ ట్రై టు క్రియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దిస్ రిలేషన్షిప్. Understand? Yes, sir. Understand? Yes, sir. ఇప్పుడు దీనికి సోఫార్ మనం చెప్పుకున్న డేటా మోడలింగ్ లో మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్లు లేకుండా ఎవరు ఉండరో అడగండి.
ఇక్కడి నుంచి మీకు ఫీల్డ్ ఎగరుతూ ఉంటాయి, అర్థమైందా? ఇక్కడి నుంచి మీకు కాంప్లికేషన్స్ పెరుగుతూ పోతుంది. ఫస్ట్ డైమెన్షన్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్, కాంటెంట్, క్వాలిటేట్ అనగానే అనుకుంటారు. ఎక్కడి నుంచి మీకు ఏందయ్యా స్వామి డేటా మోడలింగ్ వచ్చాడు, డేటా మోడలింగ్ నుంచి డేటా మోడలింగ్ రేపుతో అవుతుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి కదా, అది ఒక రోజు వచ్చేది కాదు, 1 నైట్లో వచ్చేది కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్, నెంబర్ ఆఫ్ టేబుల్స్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ డాష్ బోర్డ్ మీరు క్రియేట్ చేస్తూ రావాలి. మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాను ఇందాక, అది బ్లాంక్ ఉందని నేను అటెస్ట్ చేసే తీయలే కదా. ఐఎమ్ గోయింగ్ హియర్ అండ్ ఐఎమ్ వ్యాలిడేటింగ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ విధంగా మీకు చాలా రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఫార్ మీకు చెప్పింది అర్థమైందా? దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా అడిగితే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాను. చెప్పండి. చెప్పండి సార్. అడగండి. సార్ సుకుమార్ సార్. చెప్పండి సుకుమార్. రిలేషన్షిప్స్ క్రియేట్ చేసాం కదా సార్, అది ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సిందేనా, లేకపోతే దానికి ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఫార్ములాస్ ఏమైనా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు 1 to many మనం క్రియేట్ చేసాం కదా సార్, అది ప్రోడక్ట్ అంటే మ్యాచింగ్ కీ అనేది ప్రతిసారి మనం డేటాను చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకేదన్నా అడిషనల్? ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ పీపుల్, బ్యాక్ ఎండ్ లో మీకు ఎవరైతే మీకు క్వెరీ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆ టేబుల్స్ మధ్యలో కీ ఇచ్చి తీరుతారు. ఓకేనా? టేబుల్ ఇవ్వకుండా మీరు ఎలాంటి రిలేషన్షిప్ మీరు క్రియేట్ చేయలేరు. ఖచ్చితంగా కీ మీకు ఇస్తారు. బట్ ఇట్ మేబీ సింగిల్ ఉండొచ్చు, ఇట్ మేబీ మెనీ ఉండొచ్చు. ఓకే, ఇట్ మేబీ 1 ఉండొచ్చు. 1 అంటే మీనింగ్ ఏంది? నో డూప్లికేట్స్, ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్. మెనీ అంటే దాంట్లో రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా అడగండి. సుకుమార్ అడుగుతున్నాడు, బ్రహ్మాండంగా అడుగుతున్నాడు. అడగండి. అడగకుండా ఏమొస్తుంది మీకు? నోరు మూసుకోవాలంటే ఎవరికేం రాదు. వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ యు నో. చెప్పండి ఇంకా. ఏమయ్యా ఇమ్రాన్? రోజు క్వశ్చన్ అడుగుతారు, గమ్మున్నావు. చెప్పి ఇమ్రాన్, నీకు బాగా అర్థమైందా? అన్న జర్నీలో ఉన్నా అన్న, కొంచెం అర్థం అవుతుంది, అడుగుతానన్న. అర్థమైందన్న. అంత నోట్ చేసుకోండి, రేపు అడగండి. విజయలక్ష్మి, ప్రాక్టీస్ చేయండి. ఈ డేటాబేస్ మీకు పంపిస్తాను, అందరూ ప్రాక్టీస్ చేసి డేటా మోడలింగ్ చేయండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా ట్రై టు కనెక్ట్ విత్ భరత్, ట్రై టు కనెక్ట్ విత్ సిద్ధార్థ, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మౌనిక. ఓకే, మౌనిక కొద్ది హెల్త్ బాగోదు, ఒకసారి అమ్మాయి మెసేజ్ చేయండి. అమ్మాయి ఓకే అంటే అమ్మాయిని కనెక్ట్ అవ్వండి. సో భరత్, సిద్ధార్థ చెప్పండి. విజయలక్ష్మి, మీకు చెప్తున్నంతసేపు అర్థమవుతుంది సార్. వెన్ వి ట్రై టు డూ ప్రాక్టికల్ కొంచెం డౌట్స్ వస్తున్నాయి. డోంట్ వరీ, మీకన్నా చిన్నపిల్లలే ఈ భరత్ వీళ్ళందరూ. సో యూ కెన్ కాల్ డైరెక్ట్లీ. ఓకే, దే విల్ హెల్ప్ యు. అదే ఒకటి అంటే మీరు చెప్తున్నంతసేపు ఇట్ ఇస్ క్లియర్ సార్. కాకపోతే వెన్ వి ట్రై టు డూ ప్రాక్టికల్ అది అంటే ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను. అందుకే నేను చెప్తాను, ఏ రోజు చెప్పింది ఆ రోజు ఒక 15-20 నిమిషాలు కూర్చుంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లో మీరు కంప్లీట్ చేస్తారు. నోట్స్ మీరు చేసే మిస్టేక్స్ కూడా రాసుకోండి. ఎవ్రీ వన్ విల్ డూ మిస్టేక్, బట్ యూ షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. ప్రతి ఒక్కరు లైఫ్ లో మిస్టేక్ చేస్తారు, బట్ డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్ వైల్ డూయింగ్ వర్క్, వైల్ ప్రాక్టీసింగ్. డూ ప్రాక్టీస్ విత్ 100% కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మీరు కాన్సన్ట్రేషన్ లేకుండా తప్పు చేయడం మొదలెడితే ప్రాక్టీస్ చేసేటప్పుడే మీకు ఎప్పుడైనా కూడా ఆ తప్పే రిపీట్ అవుతూ పోతుంది. మీ హ్యాండ్స్ కానీ, మీ బ్రెయిన్ కానీ, మీ ఫింగర్స్ కానీ
తప్పుకి అలవాటు పడిపోయి ఉంటుంది. సో డోంట్ డూ వైల్ ప్రాక్టీసింగ్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. 100% మీకు కాన్సన్ట్రేషన్ ఉంటేనే యూ ప్రాక్టీస్. టేక్ బ్రేక్ అండ్ ప్రాక్టీస్. డూ టేక్ 15 minutes. దట్స్ ఆల్. ఇట్ విల్ బి ఓవర్. అండర్స్టాండ్? Yes, sir. రిమైనింగ్ ఎంఐ ఇందు, ఈ అమ్మాయి చెప్పమ్మా. సరే, మీరు ఎప్పుడు ఎవరు మాట్లాడరు, మీరు అందరూ సైలెంట్లో ఉంటే జాబ్ వస్తుంది అనుకుంటారేమో. సైలెంట్గా ఉంటే మేము తీసుకుని వేస్తారు. ఓకే, లెట్స్ ఫైన్. రేపు ఎంతకన్నా డీప్ చెప్తే ఈరోజు మీ ఫీల్డ్ ఎగిరిపోతాయని ఇంకా డీప్గా పోలేదు. రేపు ఇంకొంచెం డీప్గా వెళ్తాను. గ్రూప్లో షేర్ చేస్తాను డేటాబేస్ని. అందరూ లోడ్ చేసుకోండి. రిలేషన్షిప్ క్రియేట్ చేయండి. నాకు ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పోస్ట్ చేయండి. జాగ్రత్తగా చూడండి. మినీ టు మినీ ఉన్నప్పుడు ప్రస్తుతానికి బోతే పెట్టండి. అట్ ప్రెసెంట్ బోతే పెట్టండి. బోతే పెట్టి ఏం ప్రాబ్లం వస్తుందో చూసినా చెప్పండి. ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. మీకు ప్రాబ్లం రావాలి. ఖచ్చితంగా వస్తేనే నాకు హ్యాపీ. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. రేపు మీకు క్లారిటీ వస్తుంది. రైటా? అందరూ క్రియేట్ చేయండి. రిలేషన్షిప్ క్రియేట్ చేసి ఆ స్కీమాని పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ టుమారో. Please download the file immediately and shut down your laptops. That's all. We'll meet again tomorrow. Bye. ఓకే సార్. Bye, Anna. Thank you.